ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల ఇవాళ బీజేపీ అనేది దేశం మొత్తం మీద ఒక బలమైన శక్తిగా తయారై ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం మళ్ళా పునర్వైభోగం రావాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, రాజధాని ఒక స్థాయికి రాజధాని నిర్మాణం జరగాలన్నా, లేదు మనకు రావాల్సిన నిధులు విధులు సక్రమంగా రావాలన్నా మనకు కేంద్రం అనేది కన్ఫామ్గా సహాయం కావాలి. రేపటి రోజు కేంద్ర సహకారం కావాలని ఈ రోజున బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారు తప్ప మీకు మళ్ళీ 30 మంది నాకు ఎంపీలు ఇవ్వండి, నేను 30 మంది ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు ఉంచేసి కేంద్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానని చెప్పి ప్రగల్భాలు బదిలీ మీరు ఇవాళ మీ దగ్గర 30 మంది ఎంపీలు పెట్టుకొని మీరు వెళ్ళినప్పుడల్లా మోదీ గారి కాళ్ళు పిసకడానికి రెడీ అవుతున్నారు తప్ప ఏ రోజున ఒక పోలవరం గురించి కానీ, ఒక రాజధాని గురించి కానీ, ఒక రావాల్సిన నిధుల గురించి కానీ, దేని గురించి అని అడిగారా? బాబు గారు మాట్లాడుతున్నారంటే బాబు గారు భవిష్యత్ తరాల గురించి పొత్తు పెట్టుకున్నా, లేదా ఒక వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినా రాష్ట్ర అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తప్ప తన సొంత ప్రయోజనాల గురించి ఎప్పుడు ఆలోచించరు. మీకు అవసరం అండి, మీరు కేసుల నుంచి బయటపడాలి కనుక, మీరు కేసుల్ని మళ్ళా రేపు తీసుకుని జైల్లో పెట్టకూడదు కనుక మీరు రాధాకృష్ణ గారు ఒక విశ్లేషణ ఇచ్చారు ఈ మధ్య. షర్మిల గారు వచ్చి ఇక్కడ పార్టీ కాంగ్రెస్లో చేరంగానే మీరు వెళ్ళిపోయి నైట్కి మీ అమ్మగారి దగ్గర ఏదో పొలవమని ఏడ్చుకొని నాకు మళ్ళీ ఈసారి నాకు అధికారం లేకపోతే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తే నేను బయటికి కూడా రానని చెప్పి మొత్తుకుంటే ఆవిడ మళ్ళీ బయటకు వస్తున్నారన్న ఒక ఇది కూడా రాధాకృష్ణ గారు ఈ మధ్య విశ్లేషణ చేశారు. అది మీకు అవసరం. మోదీ గారితో అయినా, అమిత్ షా గారితో అయినా, ఇంకోతో అయినా మిమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేస్తే మళ్ళీ రారన్న మీకు అవసరం. బాబు గారికి అవసరం లేదే. బాబు గారు ఆలోచన కూడా అవసరం లేదు. బాబు గారు ఏది చేసినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా రాష్ట్రం కోసమే చూస్తారు తప్ప తన సొంత ప్రయోజనాల కోసం ఏ రోజు చేయడానికి అవకాశం, ఆస్కారం కూడా లేదు. చివరిగా ఈరోజు షర్మిల గారు రావడంతో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది ఆవిడ అని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు. నా కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారన్న? ఈ షర్మిల గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం. ఈ బాణం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఇవాళ అలా తిరుక్కొచ్చి జగనన్నకే గుచ్చుకుంటుంది. జగనన్న గుచ్చుకునే టైంలో వచ్చేలేకి ఈ షర్మిల గారు వెనక బాబు గారు ఉన్నారు, షర్మిల గారు వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, షర్మిల గారు వెనక సో అండ్ సో ఉన్నారు. ఈ జగనన్న వదిలిన బాణమేగా. మరి ఆ రోజు నువ్వు కరెక్ట్గా ఇదేస్తుంటే మీ చెల్లికి రావాల్సిన వాటానో పదవో ఇంకోటి ఇచ్చి ఆమెను మంచిగా చూసుకొని ఉంటే ఇవాళ ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదుగా. మీ కుటుంబాన్ని మీరు చక్కగా చూసుకోలేక మీ కుటుంబంలో ఉన్న లుకలకలు బయట పెడుతుంటే దాన్ని తీసుకొచ్చి బాబు గారికి ఆపాదిస్తే అంటే మీ ఇంట్లో ఏది జరిగినా బాబు గారే కారణమా? మీ ఇంట్లో ఏది షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడినా బాబు గారే కారణం, లేకపోతే మీ బాబాయిని గొడ్లపూడితో చంపేసినా బాబు గారే కారణం, లేకపోతే సునీత గారు వివేకానంద రెడ్డి గారు కూతురు మేము కేసేసి కోర్టులో ఫైన్ చేస్తున్నా బాబు గారే కారణం. వీళ్ళందరూ బాబు గారు చెప్తేనే చేస్తారా? అంటే మీరు చెప్తే చేయరా? అంటే మీ ఇంట్లో మీకు విలువ లేదా? మీకు ఒకవేళ మీ ఇంట్లో విలువ ఉంటే ఇప్పుడు ఇవన్నీ బాబు గారి మీద పెట్టరుగా. అంటే మిమ్మల్ని లెక్క చేయరు ఎవరో? అంటే లెక్క చేసే స్థాయికి మీరు లేరా? ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట మీరు అనేటప్పుడు 4 మాటలు మీకే ఉంటాయి. మీ సొంత స్వయాన చెల్లెలు, ఏ ఆడబొడుసు అయినా కుటుంబం పచ్చగా ఉండాలని, తోబుట్టు బాగుండాలని కోరుకుంటుంది. ఇవాళ ఆవిడే మీ మీద వ్యతిరేకంగా చేసి చేస్తున్నారంటే మీరు చేసిన రాష్ట్రాన్ని నాశనం చేయడమే కావచ్చు, లేకపోతే షర్మిల గారికి చేసిన అన్యాయమే కావచ్చు, రాష్ట్ర యువతకు మీరు చేసిన దగానే కావచ్చు, ఇవన్నీ తిరిగే మీ మీదకి తిరగబడి వస్తుంది. ఆమెకి మాకు సంబంధం ఉందండి. బాబు గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బాబు గారు చెప్తే లీడ్ చేస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా? ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ. రాహుల్ గాంధీ ఆదేశానుసారం, ఇక్కడున్న నాయకుల ఆదేశానుసారం వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి బాబు గారి సంబంధం ఉంది. మీ భయాన్ని అలా బయట పెట్టుకుంటున్నారు. మీ ఇంట్లో ఏది జరిగినా అన్నిటికీ బాబు గారే కారణం. మీ ఇంట్లో గొడవలు పడ్డాయి బాబు గారే కారణం. మీరు మీ చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడానికి బాబు గారే కారణం. అంటే మీకు ఆ రోజు బాబు గారు చెప్పారా నువ్వు వాటా ఇవ్వద్దు బాబు, మొత్తం నువ్వు ఒక్కవే తీసేసుకో, రాజశేఖర రెడ్డి అప్పుడు పిచ్చోడే రాసేసాడని చెప్పి మీ బాబు గారు చెప్పారా? ఎందుకు వచ్చిన మాట్లాడండి ఇవన్నీ?